ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అల్లూరు జిల్లా అరకులోయలో పర్యాటకుల రద్దీతో అస్తవ్యస్తంగా పరిస్థితి. శని ఆదివారంలో విపరీతంగా పెరిగిన పర్యాటకుల తాకిడి, అదుపు చేయలేని స్థాయిలో వాహనాల రాకపోకలు, కొన్ని పర్యాటక ప్రాంతాలు తాత్కాలికంగా మూసివేత. శనివారం బ్రిడ్జి ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలు గంటల కొద్దీ నిలిచిపోవటం, ఆర్టీసీ బస్సులు ఆలస్యంగా నడవడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు. ట్రాఫిక్ నియంత్రణలు పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపణలు. స్థానిక యువకులకు వాకీ-టాకీలు ఇచ్చి వాహనాల నియంత్రణగా ప్రయత్నం. దీంతో మరింత అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి. పర్యాటకుల ప్రయాణంలో తీవ్ర జాప్యంపై అసహనం. వుడెన్ బ్రిడ్జ్ చేరుకునే సమయానికి మూసివేయటంతో అనేక మంది నిరాశగా వెనుతిరిగారు. రద్దీ ప్రాంతాల్లో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు. మహిళలతో వచ్చిన పర్యాటకుల పరిస్థితి వర్ణనాతీతం. వుడెన్ బ్రిడ్జ్ వద్ద వాష్రూమ్లు, మౌలిక సదుపాయాలు లేవి. భారీ ఎంట్రీ ఫీజుల వసూళ్లపై పర్యాటకుల ఆగ్రహం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు వుడెన్ బ్రిడ్జ్ మూసివేత. ఈ ప్రాంతం ఎకో టూరిజం పరిధిలో ఉన్న ఫారెస్ట్ అధికారులు కనిపించకపోవటం, రోజువారీగా ఎంతో మొత్తం అవుతుందో చెప్పేందుకు నిర్వాహకుల నిరాకరణ. కార్ పార్కింగ్ ఏర్పాట్లు, కాంట్రాక్టర్ 30 లక్షల రూపాయలు మింగినట్లు ఆరోపణలు. చాపరాయి జలపాతం వద్ద కూడా ఇదే పరిస్థితి. పర్యాటక ప్రాంతాలు ప్రవేశ రుసుము వసూలుకే పరిమితమయ్యాయని విమర్శలు. అరకులో పర్యాటక వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్న ఆరోపణలు. తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని ప్రజలు, స్థానికులు, పర్యాటకుల డిమాండ్. ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యాయని అరకోసినాం. కాకపోతే ఇక్కడికి వస్తే మాత్రం అలాంటి సదుపాయాలు ఏం కనపడట్లేదు. అండ్ ఈవెన్ టూరిజం ఉంది, కాకపోతే దాన్ని ఎలా డెవలప్ చేయాలో తెలుసుకుంటే చాలా బాగుంటుంది. అదే ఒకటి గవర్నమెంట్ నుంచి పట్టింది. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో అరకు అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. కానీ ఇక్కడికి వచ్చి చూడలేకపోయినందుకు మాకు అందరికి చాలా బాధగా ఉంది. మళ్ళీ మేము ఈ రోజు వెళ్ళిపోతున్నాము. సో మేము వచ్చి 4 days అవుతుంది. కానీ ఇక్కడ ట్రాఫిక్ హెవీగా ఉండడం, ప్రాపర్ ఆర్గనైజేషన్ లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది. జై తెలంగాణ. అందుకని మేము అందరం కలిసి మా ఫ్రెండ్స్తో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ 5K క్లోజ్ అయిపోయింది. మళ్ళీ ట్రాఫిక్ అనేది కొంచెం హెవీగా ఉంది. మేము దాదాపు ఒక 1 hour పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో దానికి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చి అన్ని అందాలని చూడలేకపోయామని మా ఫ్రెండ్స్ చాలా చింతిస్తున్నారు. అరకు అనేది కానీ అరకు వ్యాలీ కానీ ఇంకా చాలా ప్లేసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. 5:30 बजे क्लोज कर दिया गया है। हम ऑलरेडी लेट हो गए हैं ट्रैफिक की वजह से, तो हम देख नहीं पाए कुछ, तो ये अफसोस है। अच्छा नहीं लग रहा है, उतना फीलिंग्स अच्छा नहीं है। लेकिन बाकी सब अच्छा था। अरकू वैली अनदर प्लेस हमने विजिट किए, लेकिन बहुत ही अच्छा था। तो बहुत ही अच्छा लगा प्लेस। विंटर सीजन में बहुत
काफ़ी हम इंजॉय किए सब मिलके। तो एक ख्वाहिश था कि ये भी देख के जाऊंगा जाने के टाइम, बट नहीं हो पाया। तो अफसोस सही बात का है। और यहाँ का लोग, यहाँ का मौसम, यहाँ का नेचर बहुत ही अच्छा है। तो यही सबको गुजारिश करूँगा, कोई भी आए आंध्र प्रदेश और वाइजैक तो ज़रूर ये प्लेस को विज़िट करें, जो अच्छा लग रहा है। और एक बात की प्रशासन को भी ये भी बोलूँगा थोड़ा सा गाइड करने के लिए, इतना ट्रैफिक है और ये ट्रैफिक में साधारण आदमी बहुत फंसे हुए रहते हैं, तो ये थोड़ा सा गाइड करना चाहिए सभी को। तो थैंक यू सो मच। और एक बात है, कल 8 o'clock टू दोपहर 12 o'clock तक ये रहेगा, बंद रहेगा। तो आप सोच समझ के आइएगा, सब यहाँ पे कंफर्म होके आइएगा, तो और भी अच्छा लगेगा सबको।